హాయ్ అండి. సో టుడే టాపిక్ వచ్చేసి మనకి టీజీ సెట్లో పేపర్ 1 ఈరోజు చూద్దాం. ఓకేనా? పేపర్ 1లో మనం మెయిన్లీ చెప్పుకున్నాం కదా, లైక్ మ్యాథ్స్, రీజనింగ్ ఈ 2 టాపిక్స్ మీద ఈరోజు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో దట్ మీకు ఇంప్రూవ్ అవుతుంది స్కోర్ అనేది. యా, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ పార్ట్నర్షిప్ మీద అండి. శాలరీ, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. ఓకే, సేవింగ్స్ ఈస్ నథింగ్ బట్ శాలరీ మైనస్ ఎక్స్పెండిచర్. ఓకే, ఈ కాన్సెప్ట్ అనేది కొద్దిగా తెలిస్తే అయిపోతుంది. యా, సో ద క్వశ్చన్ ఇస్ ద రేషియో ఆఫ్ ద ఎర్నింగ్స్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్, ఎర్నింగ్స్, ద రేషియో టు ఎర్నింగ్స్ టు ఎక్స్పెండిచర్. నథింగ్ బట్ ఏ ఎర్నింగ్స్ 5, expenditure 2, so savings is equal to 2. Okay, for B 7:6, nothing but savings is 1. If the savings of the A is twice that of B, yes, already here matching. So what could be the ratio of the total earnings of the A and B? A plus B total earnings and expenditure. This is earning and this is expenditure. Nothing but salary. Okay. Yeah. 5 plus 7, 3 plus 6. This is 12. This is 9. Okay. 3 4s the 3 3s the. The ratio is 4:3. Answer is this one. Yes. Yeah. Second one. Two trains are running at a 45 km/h and 54 km/h across each other in 12 seconds when they run in opposite direction. Okay, so one is this direction and one is this direction. First one in 12 seconds. Okay, yeah. Next one, when they run in same direction, a person in the faster train observed that he crossed the other train at 32 seconds. So they are in the same direction, right? Okay, a person is faster train, లైక్ ఒక ఫాస్ట్ వెళ్ళే ట్రైన్ లో పర్సన్ ఉన్నాడు. దీన్ని ఎక్కడ క్రాస్ చేస్తారంటే 32 seconds దగ్గర క్రాస్ చేస్తారు. ఓకే, సో ఆపోజిట్ లో వెళ్తున్నప్పుడు స్పీడ్స్ అనేది వీ హ్యావ్ 2 ఫార్ములాస్ అండి. వెన్ ఎవర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ వీ హ్యావ్ టు యాడ్ ద స్పీడ్స్ 45 ప్లస్ 54. వెన్ సేమ్ డైరెక్షన్ లో తీసేయాలి 54 మైనస్ 45. అండ్ ఇక్కడ టైం వచ్చేసి 12 seconds లో ఇచ్చాడు, ఇక్కడేమో km/h లో ఇచ్చాడు. ఓకే, సో మనకు దాన్ని ఎలా మీటర్ పర్ సెకండ్ లో ఎలా కన్వర్ట్ చేయాలంటే 5/18 డివైడ్ చేసుకోవాలి, రైట్? దీన్ని చేసిన పర్సెంట్ 99 ఇన్ 12 seconds. మనకేంది లెంత్ అడిగాడు. లెంత్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్. లెంత్ ఈక్వల్ టు నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? యా, దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలంటే మళ్ళీ 5/18. ఓకే, యా, 9 11s just a minute, 9 2s the. Okay, 2 6, 330 is the 2 trains length. Next, here 9 will get in 32 seconds 5/18. 9 1s the 9 2s the 2 1s the 2 16 is the. So here we'll get one length train. Okay, nothing but 16 5 the 80. One length train already we know, so directly eliminated, right? Like 330 is the 2 trains length minus 80 is the 250 వస్తుంది. The answer, right? Yeah, this is from syllogisms, reasoning and syllogism. So just we have to make the picture of some rings or fingers, rings and fingers. Okay, రిలేషన్ చెప్పారు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. సమ్ ఫింగర్స్ ఆర్ టాయ్స్, ఫింగర్స్ కి టాయ్స్ కి. ఓకే, యా, నోట్ ఈస్ నో, టో ఈస్ ఇయర్ రింగ్. ఇది ఒక ఇయర్ రింగ్ అనుకున్నా. నోట్ అంటే ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. సో కన్క్లూజన్ వచ్చేసి నో ఇయర్ రింగ్ ఇస్ ఏ రింగ్, నో ఇయర్ రింగ్ ఇస్ ఏ రింగ్, రింగ్ ఇయర్. ఇలా అవుతున్నాను, ఇలా ఏం అవ్వట్లేదు. సో దిస్ ఇస్ నాట్ ఫాలోయింగ్. మనకి ఎగ్జాక్ట్లీ టీ అని ఇస్తే ఇది ఫాలో అయ్యేదండి. ఇక్కడ లైక్ ఆర్ ప్లేస్ లో టాయ్ అని ఇస్తే ఫాలో అయ్యేది, కానీ ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్, సమ్ టోస్ ఆర్ రింగ్స్. టీకి రింగ్స్ కి ఏమైనా ఉందా అండి? లేదు. ఓకే, సో రెండు ఫాలో అవ్వట్లేదు. నైదర్ 1 or 2 ఫాలోస్, రైట్? నెక్స్ట్ ఫ్రమ్ రీజనింగ్ ఓన్లీ. ఇక్కడ మనకి రీజనింగ్ అండ్ మ్యాథ్స్ ఇవి రెండు అనుకోవచ్చు, ఎందుకంటే మిస్సింగ్ సీక్వెన్స్
6, 14, 36, 98. ఇది చూస్తే మనకి 1 + 2 + 3 = 6. 1 power 1, 2 power 1, 3 power 1. నెక్స్ట్ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్. ఓకే, 14 వస్తుంది. సేమ్ క్యూబ్స్, 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 36 వస్తుంది. నెక్స్ట్ 1 power 4, 2 power 4, 3 power 4. ఇక్కడ మనకి 98 వస్తుంది. నెక్స్ట్ సేమ్ 1 power 5, 2 power 5, 3 power 5 చేసేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 276 అండి. 1 + 2 power 5 అంటే 32, 3 power 5 అంటే 81 × 3, 243 + 33, 276. యా, ఓకే. లాజిక్స్ కొద్దిగా గుర్తుంచుకుంటే బెటర్, అంటే నెంబర్ ఆఫ్ సాల్వ్ చేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బటర్ అనేది దానికి ఒక కోడ్ ఇచ్చాడు. సో ట్యూబ్ ని ఎలా చేస్తారు అనేది క్వశ్చన్. సో టీటీ అంటే ఇక్కడ 3 కదండి, టీకి నథింగ్ బట్ 3. యూకి ఎంత ఉంది? 2 ఉంది, 2. డికి ఎంత ఉంది? 1 ఉంది. ఈకి ఎంత ఉంది? ఈ అంటే 5th 1, 4 ఉంది. సో 3, 2, 1, 4 ఇక్కడ ఉంటుంది ఆన్సర్. ఓకే, యా. నెక్స్ట్, ఓకే, మిస్సింగ్ గ్రూప్ ఆఫ్ ది లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఇది ఒక సిరీస్ అండి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ లెటర్ చూద్దాం మనం. 2, 4, 6. నేను లెటర్ చూస్తాను 2, 4, 6. నెక్స్ట్ మేబీ 8 రావచ్చు. 8 అంటే నథింగ్ బట్ హెచ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ, బి, సి. నెక్స్ట్ డి రావచ్చు, హెచ్డి. ఇక్కడ లైక్ రివర్స్ లో అవుతుంది. ఎక్స్, వై, జెడ్ మీన్స్ ఇక్కడ ఎంత రావాలి? డబ్ల్యూ రావాలి, హెచ్డి డబ్ల్యూ. ఆన్సర్ ఇస్ ఇది. ఓకే, ఇది మ్యాచ్ కాకపోతే మనకి అప్పుడు లైక్ ప్లేసెస్ వైజ్ 1, 2, 3, 4 లైక్ ఆడ్ సిరీస్ అండ్ ఈవెన్ సిరీస్ ఇలా చూసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ బీడిఈజీ రిలేటెడ్ టు డిఎఫ్జిఐ, దెన్ హెచ్కేఎంఓ రిలేటెడ్ టు. ఇవన్నీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అండి, సేమ్ మోడల్ ఇలానే వచ్చాయి, చూసుకోండి ఒకసారి. బి నథింగ్ బట్ 2, 2 నుంచి 4 అవుతుందంటే +2 యాడ్ అవుతుంది. ఇది కూడా 4 to 6 అంటే +2. ఈ నుంచి 7 నథింగ్ బట్ +2, అన్ని +2 రైట్. హెచ్ అంటే 8 కదా, 10 అంటే జే, ఏ అంటే 11, 13 అంటే ఏమో. ఓకే, 13 అంటే 15 అవుతుంది, ఓ అవుతుంది. ఇది 17 అవుతుంది, జేఎం ఓ క్యూబ్. దిస్ ఇస్ ద ఆన్సర్, రైట్. ఎంత పెరుగుతుందనేది చూసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తాయండి. నెక్స్ట్ దిస్ ఇస్ ఫ్రమ్ సిలాజిజమ్స్ ఉంది, కాకపోతే మనం ఇది డ్రా చేసుకుంటాం, బట్ రివర్స్ లో ఇచ్చాడు ఇక్కడ అంతే. సో దీనికి మనం యూజ్ చేసుకుంటే ఆల్ ఎక్స్ సార్ డబ్ల్యూ, ఇది స్టేట్మెంట్ ఒకటి కరెక్ట్ అవుతుంది. ఆల్ వై సార్ డబ్ల్యూ. సో నెక్స్ట్ నో డబ్ల్యూ ఈస్ జెడ్. ఓకే, దీంట్లో డబ్ల్యూ సార్ నాట్ జెడ్, ఇది ఒకటి మ్యాచ్ అవుతుంది. ఎక్స్ ఆర్ వైస్ అక్కడ రిలేషన్ లేదు, సో నో. నెక్స్ట్ సమ్ వైస్ ఆర్ నాట్ డబ్ల్యూ, ఆల్ వైస్ ఆర్ డబ్ల్యూస్ కదా, సో అలా చెప్పలేము. సమ్ ఎక్సెస్ ఆర్ నాట్ డబ్ల్యూ అలా కూడా చెప్పలేము, ఎందుకంటే ఆల్ ఎక్సెస్ ఆర్ డబ్ల్యూ. సో ఆన్సర్ ఇస్ డబ్ల్యూస్ ఆర్ నాట్ జెడ్, రైట్. రివర్స్ లో ఇచ్చాడు అంతే క్వశ్చన్. నెక్స్ట్ ద ఆడ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ లైక్ 3 or 4, లైక్ అవుట్ ఆఫ్ 4 3 are the same meaning and 1 is different. రోజ్ అంటే గులాబీ, లోటస్ తామర, నథింగ్ బట్ దీస్ ఆర్ ఫ్లవర్స్ రైట్. లిల్లీ కూడా కలువ. ఇవి ఫ్లవర్స్ ఇచ్చాడు, జస్ట్ ఇక్కడ ఏంటంటే ఫ్రూట్ ఇచ్చాడు, ఇదే ఆర్డర్ అన్నట్టు, రైట్. యా, సారీ. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఇస్ ఫ్రమ్ బ్లడ్ రిలేషన్స్. ఓకే, బ్లడ్ రిలేషన్స్ నేను అన్ని టైప్స్ కవర్ చేస్తున్నాను అండి, ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అవ్వాలి ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, రైట్. యా, దెర్ ఆర్ 3 మ్యారీడ్ కపుల్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఇన్ ది ఫ్యామిలీ ఆఫ్ 3 generations. మనకి ఎన్ని జనరేషన్స్ ఉంటాయి? 1, ఇక్కడ ఒకరు ఉంటారు, ఇక్కడ ఒకరు ఉంటారు, అండ్ ఇక్కడ 3 generations వచ్చాయి కదా, 1, 2, 3. ఎస్. సో ఏ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ హెచ్. హెచ్ కి లైక్ ఒక కొడుకు కూతురు ఉంటుంది, వాళ్ళకి హెచ్ అనే ఏ అనేవారు గ్రాండ్ సన్, రైట్. యా, నెక్స్ట్ జీ ఇస్ ద మదర్ ఇన్ లా ఆఫ్ సి. జీ ఇస్ ద మదర్ ఇన్ లా ఆఫ్ సి. అయితే ఇక్కడ లైక్ పాజిటివ్ అన్న అవ్వచ్చు, నెగిటివ్ అన్న అవ్వచ్చు. సో ఇక్కడ జీ అనే అమ్మాయి ఇది మాత్రం మదర్ ఇన్ లా. ఓకే, యా. నెక్స్ట్ డి అండ్ డిఆర్ బ్రదర్స్. సో ఇక్కడ డి అండ్ డిఆర్ బ్రదర్స్ అంటే మోస్ట్లీ మనం ఒక గెస్ తీసుకునిద్దాం, ఇక్కడ పాజిటివ్ వీళ్ళకి పెట్టేసుకుంటే ఇది మైనస్ అయిపోతుంది, రైట్. ఇది క్యాన్సిల్ చేసేస్తాం. నెక్స్ట్ యా, డి అండ్ డిఆర్ బ్రదర్స్. బి ఈస్ ద ఓన్లీ నెప్యూ ఆఫ్ ఈ, అంటే నథింగ్ బట్ నెప్యూ అంటే వీళ్ళ అన్న కొడుకు అవ్వచ్చు, సో బి. నెక్స్ట్ ఎఫ్ ఈస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ డి.
ఇక్కడ డి అనే వాళ్ళకి ఈ బ్రదర్ కదా, సిస్టర్ ఇన్ లా అవ్వాలంటే ఇక్కడ ఎఫ్ వీళ్ళ వైఫ్ రాసిస్తే అయిపోతుంది, సిస్టర్ ఇన్ లా అవుతుంది. ఓకే, యా. నెక్స్ట్, బి ఇస్ ద సన్ ఆఫ్ సి. బి ఇస్ ద సన్ ఆఫ్ సి ఆల్రెడీ మ్యాచ్ అవుతుంది కదా, సో మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తాము. జీ మైనస్ ఇక్కడ హెచ్ చేసేసుకుంటే వీళ్ళిద్దరు కపుల్స్, వీళ్ళకి డి అండ్ ఈఆర్ సన్స్ ఉన్నారు, వీళ్ళకు మ్యారేజ్ అయ్యాయి. సి మైనస్ ఇక్కడ ఎఫ్ మైనస్. ఓకే, యా. వీళ్ళకి బి అనే సన్ ఉన్నారు. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే బి ఇస్ ద సన్ ఆఫ్ సి, ఏజ్ ఓన్లీ నెఫ్యూ. ఓన్లీ నెఫ్యూ అంటే ఓన్లీ ఒక్కరే కదండి, సో వీళ్ళకి ఏ అనే సన్ ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హౌ ఇస్ బి రిలేటెడ్ టు జీ ఇస్ ద క్వశ్చన్. సో బి అనే వాళ్ళు, బి అనే అబ్బాయి జీకి ఏమవుతాడు అంటే గ్రాండ్ సన్ అవుతాడు. ఓకే, యా, ఆన్సర్ ఇస్ గ్రాండ్ సన్. నెక్స్ట్ పై చార్ట్ నుంచి క్వశ్చన్స్ అండి. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ 5 బ్యాట్స్మెన్స్ ఏబిసిడి ఇన్ ద ఫర్ ఎ టీమ్ క్రికెట్ సిరీస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 5 2020 మ్యాచెస్ presented in the following pie charts. The first pie chart indicates distribution of total runs by the team. సో దీంట్లో ఏంటంటే మ్యాచ్ 1 కి ఇంత చేశారు, మ్యాచ్ 2 కి ఇంత చేశారు, మ్యాచ్ 3 కి ఇంత చేశారు, ఇలా ఇలా ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ పై చార్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ రన్స్ స్కోర్డ్ బై ద ఈచ్ బ్యాట్స్మెన్. ఈచ్ బ్యాట్స్మెన్ ఎంత ఇచ్చారు అనేది ఇది తెలియజేస్తుంది. ఓకే, 250, 300, 120, 90. యా. Inter series. Assume that each batsman played in each match. The sum of the individual scores of the batsman constitutes 90% of the total runs. మనకి ఏంటంటే ఇది సమ్ లైక్ ఒక ఉన్నాయనుకోండి, దీనికి 90% మాత్రమే వీళ్ళు స్కోర్ చేశారని ఆన్సర్. సో మనం దీని టోటల్ చేద్దాం. ఫస్ట్ 195 ప్లస్ 185 ప్లస్ 190, నథింగ్ బట్ ఇవి 3 190s అవుతాయి కదా, 570 అవుతాయి. నెక్స్ట్ 210 ప్లస్ 220, nothing but 430. This is 1000, right? Yeah. వీళ్ళు కూడా కౌంట్ చేసేది. ఇదంత అవుతుంది 390, ఇదంత అవుతుంది 520, ఇక్కడ 90, రైట్? సో 90 0 0, ఇక్కడ ఎంత వస్తుంది 9 18 20. జస్ట్ మినిట్. 140, 390, 690, 690 ప్లస్ 90. యా, జస్ట్ మినిట్. 390, 300, 210, 0, 10% ఒకటి, ఇక్కడ 336, ఇక్కడ 9 వస్తుంది. 900 ఇస్తే ఇది క్వశ్చన్ అదే కదా. 90% ఆఫ్ ద టోటల్ రన్స్ స్కోర్డ్ బై ది టీమ్ అని ఇచ్చారు. సో 1000 టోటల్ రన్స్ అయితే 90% మాత్రమే వీళ్ళు స్కోర్ చేస్తారు. సో మనకి మ్యాచ్ అవుతుంది. సో మనం ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్ళాం. ద పర్సంటేజ్ ఆఫ్ ద రన్స్ స్కోర్డ్ బై ద బ్యాట్స్మెన్ ఇన్ 5 మ్యాచెస్ స్కోర్డ్ బై ద టీమ్. టీమ్ ఎంత చేసిందండి, 1000 చేసింది. ఓకేనా, దీంట్లో మన బ్యాట్స్మెన్ ఎంత చేశాడు, ఈ బ్యాట్స్మెన్ వచ్చేసి 90, రైట్? సో రైట్, 90 divided by 1000 into 100. 2 zeros will get cancelled, 0 will get cancelled. 9% is the answer. Yes, yeah. Second question. The percentage of runs scored by the batsman E in the runs scored by batsman C. ఇందాకే చూసాను, లైక్ బ్యాట్స్మెన్ ఈ ఎంత చేశారు, 90 చేశారు. సి అనే వాళ్ళు ఎంత చేశారు, సి ఇస్ నథింగ్ బట్ 300 చేశారు. ఓకే, యా, 300 పర్సెంటేజ్ అనేది అడుగుతుంది. 90/300 into 100, 100 will get cancelled, 330 is done. So answer is 30%. Okay, yeah. Next, by what percentage C scored by score runs more than that of D? So C ఎంత చేశారు, 300 చేశారు. D ఎంత చేశారు, డి అనే వాళ్ళు 120 చేశారండి. డి అనే వాళ్ళు 120 చేశారు. ఓకే, సో డిఫరెన్స్ ఎంత, సికి డికి 180. ఇది సిలో ఎంత పర్సెంటేజ్ అనేది క్వశ్చన్. సో 180కి 120 ఎంత గ్యాప్ ఉంది, 60. 100% అనేది 300 అయినప్పుడు లైక్ 60 అనేది ఎంత అవుతుంది క్వశ్చన్. ఓకే, సో నథింగ్ బట్ 60 into
100 divided by 300 is the nothing but 20%. Yes. Yeah. Next question. The total runs scored by the team, the percentage of runs scored by the BC in together. ఓకే, బీసీ ఎంత చేశారండి? ఒకరు 250 చేశారు, ఒకరు 300 చేశారు. టోటల్ ఎంత అవుతుంది? 550 అవుతుంది. మొత్తం లైక్ టీమ్ ఏబిసిడిఈ వీళ్ళు 900 చేశారు, రైట్? సో ఆ పర్సంటేజ్ ఎంత అనేది క్వశ్చన్. 550 by 900 ఇంటూ 100 క్యాన్సిల్ అయిపోతుంది. 9 months the 9 6 the 54. So there is a 1. 9 ones the nothing but 61.11. Answer is 61.11. Yeah. Next, in the runs scored by the team in all matches, the batsman scored less than 26% runs. So they have data: A 140, B 250, C 300, D 120, E 90. Right? టీమ్ అయితే చేసింది 900 చేసింది. మనకు 26% రావాలంటే 100% ఈక్వల్ టు 900. 26% ఎంత అవుతుంది? నథింగ్ బట్ 26 ఇంటూ 900 డివైడెడ్ బై 100 క్యాన్సిల్ అయిపోతుంది. 9 6 54 5 234 కంటే తక్కువ ఎవరు చేశారన్న క్వశ్చన్. ఏ చేశారు, డి చేశారు, ఈ చేశారు, ఏడిఈ. ఓకే. యా, మన జనరల్ ఇలా వస్తాయండి క్వశ్చన్స్. కొద్దిగా ఫోకస్ చేయండి. పర్సంటేజెస్ అండ్ రేషియో ప్రపోర్షన్స్ వీటి మీద ఇవి చేస్తే మన 5 క్వశ్చన్స్ అనేది ఈజీ కావాలి. రైట్? యా, థ్యాంక్ యూ అండి.